హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆస్కా పినో. సో గైస్, ఈ రోజు ఈ వీడియోలో ఏంటంటే మీకు ఒక క్లియర్ ప్లాన్ అయితే ఇస్తా. ఓకేనా? సో చాలా మంది చేస్తున్న తప్పు ఏంటి అంటే, సో ఆ కైండ్ ఆఫ్ ఓవర్ థింకింగ్ అనేది ఎక్కువ చేస్తున్నారు అనమాట. ఓకేనా? సో అసలు మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయకుండానే, సో లైక్ రేపు పొద్దున్న నాకు మంచి ర్యాంక్ వస్తుందా రాదని చెప్పి చాలా మంది అయితే ఆ కైండ్ ఆఫ్ థింగ్స్ అనేవి పక్కన పెట్టండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అయితే చేయడానికి ట్రై చేయండి. అండ్ మీ మైండ్ సెట్ ఎలా ఉండాలి అండ్ మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అని చెప్పి చాలా క్లియర్ గా మీకు అర్థమయ్యేలా చెప్తాను. సో ఈ వీడియో పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో గైస్, కంపేర్ టు ఈ 3 years ఆఫ్ లైఫ్ ఏదైతే ఉందో, మీ డిప్లొమా 3 years ఆఫ్ లైఫ్ దాంతో పోల్చుకుంటే ఈ సెట్ అనేది అంత కష్టం అయితే కాదు. బట్ ఎక్కువ మంది అంటుంది ఏంటి అంటే, అన్న ఈ సెట్ చాలా కష్టంగా ఉంది, సో అసలు చూస్తుంటేనే భయం వేస్తుంది అని చెప్పి. ఎందుకంటే 3 years ఆఫ్ లైఫ్ చదివింది మొత్తం ఇప్పుడు చదవడం అనేది చాలా కష్టంగా అనిపిస్తుంది అని చెప్పి. ఓకేనా? సో మీరు డిప్లొమాలో ఒకటే చెప్తాను, మీరు డిప్లొమాలో ఎలాంటి బ్యాక్లాగ్స్ లేకుండా అవన్నీ కంప్లీట్ చేసి వచ్చారంటే ఇది అంత కష్టమైతే కాదు. ఓకేనా? ఇక్కడ మీరు ఈ పర్టికులర్ ఈ సెట్ ఏదైతే ఉందో, ఈ సెట్ దగ్గర మీరు ఒక 80 days 90 days కష్టపడగలిగితే, రేపు పొద్దున మీ 3 years ఆఫ్ లైఫ్ ఏదైతే ఉందో, బీటెక్ లైఫ్ అనేది ఈజీగా ఒక మంచి కాలేజ్ లో జాయిన్ అయిన తర్వాత, మంచి ప్లేస్మెంట్ వచ్చిన తర్వాత మంచి కంపెనీలో జాయిన్ అవ్వగలుగుతారు. ఓకేనా? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు. ఇద్దరు స్టూడెంట్స్ లో ఒక స్టూడెంట్ అనేవాడు కాన్ఫిడెన్స్ గా ప్రిపేర్ అయ్యాడు. ఇంకో స్టూడెంట్ అనేవాడు అసలు అసలు ఏం చదవకుండానే, అసలు కాన్ఫిడెన్స్ లేకుండా, ఒక నార్మల్ మైండ్ సెట్ తో ప్రిపేర్ అనమాట, ఏం లేకుండా. ఓకేనా? అండ్ ఇంకొక అబ్బాయి అయితే ఎవరైతే చెప్పానో, ప్రాపర్ మైండ్ సెట్ తో కాన్ఫిడెన్స్ తో ప్రిపేర్ అవుతూ ఎవ్రీథింగ్ రిసోర్స్ అనేవి ఎక్కడున్నా ఏంటి అని చెప్పి మొత్తం ఎదుక్కుంటూ తీసుకుని వచ్చి నీట్ గా ప్రిపేర్ అయ్యాడు. అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఒకరికి మంచి ర్యాంక్ వచ్చింది, ఒకరికి నార్మల్ ర్యాంక్ వచ్చింది. నార్మల్ వచ్చిన ర్యాంక్ ఏదో అడుగుతున్నాడో, నార్మల్ గా మైండ్ సెట్ అనేవాడు పూర్తిగా లేదనమాట వాడికి. ఏదో నార్మల్ గా ప్రిపేర్ అంటే ప్రిపేర్ అయినట్టున్నాడు కదా, వాడికి నార్మల్ కాలేజ్ రావడం, నార్మల్ అసలు పూర్తిగా ప్లేస్మెంట్స్ రాకపోవడం. ఓకేనా? సో మళ్ళీ చెప్తున్నా, లైక్ బయట సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే, మీకు నార్మల్ గా ఒక మంచి కాలేజ్ వస్తేనే దానికి సంబంధించిన మంచి ప్లేస్మెంట్స్ అనేవి వస్తున్నాయి. సో దట్ జాబ్ అనేది వస్తుంది. అండ్ మీరు యావరేజ్ కాలేజ్ లో కానీ, నార్మల్ కాలేజ్ కానీ జాయిన్ అయితే మాత్రం డెఫినెట్లీ పూర్తిగా రావట్లేదు. ఓకేనా? సో ఇది మైండ్ లో పెట్టుకోండి. అది మైండ్ లో పెట్టుకుంటే డెఫినెట్లీ మీరు ఇప్పుడంటే స్టార్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా? అండ్ మీరు ఏం చేస్తున్నా సరే, ఈ పర్టికులర్ 80 days కానీ 90 days కానీ ఏదైతే ఉందో, సో దీన్ని మైండ్ లో పెట్టుకోండి. అండ్ రేపొద్దున మీరు ఆ బీటెక్ లో జాయిన్ అవ్వాలంటే ఈ 80 days మాత్రమే యూజ్ అవుతాయి. అనేది మాత్రం బయట లైక్ క్లియర్ గా ప్లాన్ చేసుకోండి. మీరు ఏ రోజు ఏం చేయాలనుకుంటున్నది ప్లాన్ చేసుకుంటే, లైక్ ఇలా నేను మీకు ఒకసారి చూపిస్తాను. అసలు ఆ ప్లాన్ అనేది నేను ప్రీవియస్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే నా దగ్గర గైడెన్స్ తీసుకున్నారో, వాళ్ళకి నేను ఎలా యూటిలైజ్ చేసి ఎలా నా యొక్క పర్టికులర్ ప్లాన్స్ అనేవి ఎలా యూటిలైజ్ అయ్యాయి, అండ్ ఎవ్రీథింగ్ కూడా మీతో షేర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇంకొక మీతో మీద షేర్ చేసుకోవాలనుకున్న వన్ ఆఫ్ ది మెయిన్ థింగ్ ఏంటి అంటే, సో మీరు ఏం చేస్తున్నా సరే సైలెంట్ గా చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో ఎవరిని కూడా నమ్మొద్దు. ఓకేనా? సో మీకు తెలుస్తుంది ఎవరైతే జెన్యున్ గా ఉన్నారో వాళ్ళని మాత్రమే మీ థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళతో షేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ మళ్ళీ చెప్తున్నా, మీ చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ ని మీరు చెప్పాలనుకున్న పాయింట్స్ అనేవి ఒక్కసారి లైక్ ఆలోచించండి, ఇది చెప్పొచ్చా లేదా అని చెప్పి. ఓకేనా? లేదనుకుంటే మాత్రం డెఫినెట్లీ చెప్పొద్దు. అండ్ ఇఫ్ ఇన్ కేస్ అది చెప్పాల్సిన థింగ్ అనుకుంటే మాత్రం చెప్పడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఇది నా రియల్ టైమ్ లో నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుండి చెప్తున్నా. ఓకేనా? రేపు పొద్దున్న నేను బాగా చదువుతున్నాను, బాగా ప్రిపేర్ అవుతున్నాను అని చెప్పి అవతలకు చెప్పాం అనుకోండి, సో ఏంటంటే వెనక నుండి మాత్రం మనల్ని లైక్ విమర్శిస్తారు అనమాట. ఓకే, ఆ కైండ్ ఆఫ్ థింగ్స్ అనేవి మనకు సరిగ్గా ఉండవు అనమాట. ఓకేనా? సో ఈ సెట్ లో ఉండే ఈ సెట్ ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ కాబట్టి, సో ప్లీజ్ మీ ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళు జెన్యున్ గా ఉన్నారనుకుంటే మాత్రం వాళ్ళతో షేర్ చేసుకోండి. వాళ్ళతో కలిసి ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు మీరు వెనక్కి లాగుతున్నారు అనుకుంటే వాళ్ళు వదిలేయండి. ఓకేనా? సో అంతకు మించి ఇంకేం చెప్పడానికి అయితే ట్రై చేయను. అండ్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఏంటి అంటే, సో మా పర్టికులర్ గైడెన్స్ లో 500 మెంబర్స్ జాయిన్ అయ్యారు అనమాట. సో 500 మెంబర్స్ అనే వాళ్ళు వాళ్ళకి వస్తున్న ఈచ్ అండ్ ఎవ్రీ డౌట్ ని కూడా పర్టికులర్ గ్రూప్ లో షేర్ చేస్తూ, మా పర్టికులర్ టిప్స్ ఏవైతే ఉన్నాయో, టిప్స్ కానీ, ట్రిక్స్ కానీ, మాక్ టెస్ట్లు కానీ, షార్ట్ నోట్స్ కానీ, ఎవ్రీథింగ్ ఈ పర్టికులర్ గ్రూప్ లో షేర్ చేస్తున్నాను కాబట్టి, సో వాళ్ళు మంచిగా యూటిలైజ్ చేసుకుని ప్రిపేర్ అవుతున్నారు. ఒకసారి చూపిస్తాను, మీకు క్లారిటీ వస్తుంది కదా. అండ్ నాట్ ఓన్లీ దట్, మీరు నా దగ్గర ప్రీవియస్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు తీసుకున్న స్టూడెంట్స్ ఎవరైతే లైక్ నా దగ్గర తీసుకున్నారు కదా, సో వాళ్ళకి నా పర్టికులర్ గైడెన్స్ అనేది ఎలా యూజ్ అయింది ఏంటి అని చెప్పి కూడా మీకు ఒకసారి చూపిస్తాను. ఓకేనా? మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. సో లైక్ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు అడుగుతున్న డౌట్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ గైడెన్స్ స్టూడెంట్స్ డౌట్స్ ఏవైతే ఉన్నాయో, అవన్నీ కూడా వాళ్ళకి వచ్చిన డౌట్స్ అనేవి ఇలా పెడుతూ ఉంటారు అనమాట. సో దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అనేవి క్లియర్ గా కింద వస్తూ ఉంటాయి. ఓకేనా? సో ఎవరైతే లైక్ స్టూడెంట్స్ కానీ, మేము కానీ ఎవరైనా సరే ఉంటే డెఫినెట్లీ దానికి సంబంధించిన ఆన్సర్స్ అనేవి ఎవ్రీథింగ్ వస్తూ ఉంటాయి అనమాట. నాట్ ఓన్లీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మీకు సంబంధించిన కోర్ల ప్రిపేర్ వాళ్ళు కూడా క్లియర్ గా ఒక ప్లాన్ అనేది ఇస్తున్నాను అనమాట. ఓకేనా? సో నాట్ ఓన్లీ దట్, ఎవ్రీథింగ్ మేము చెప్పడానికి అయితే ట్రై చేస్తాం. ఓకేనా? అండ్ నాట్ ఓన్లీ దిస్, ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒకవేళ గైడెన్స్ స్టూడెంట్స్ లో జాయిన్ అవ్వాలనుకుంటే, సో దానికంటే ముందు మీకు ఒకసారి చూపిస్తాను. సో ఒకసారి కింద మీకు లింక్ ఇచ్చి ఉంటాయి, ఇన్స్టాగ్రామ్ సంబంధించిన లింక్ అనేది. ఒకసారి ఇక్కడికి వచ్చి చూడండి. ఓకేనా? సో ప్రీవియస్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మొత్తం 300+ స్టూడెంట్స్ అనే వాళ్ళు మంచి ర్యాంక్స్ వచ్చాయన్నమాట, లైక్ నా గైడెన్స్ లో. ఓకేనా? సో ఇక్కడ ఒకసారి చూడండి, లైక్ ప్రీవియస్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చిన ర్యాంక్స్ అనేవి ఇక్కడ చూడండి. 573 అండ్ 171 అండ్ 225 అండ్ 35 అండ్ 10.
సీ ఇంకొకటి ఏంటి అంటే నేను చెప్పాలనుకుంటున్న మెయిన్ థింగ్ ఏంటి అంటే సో వచ్చిన ఎవరైతే వచ్చాయో వాళ్ళందరికీ కూడా మంచి బ్రాంచ్ ర్యాంక్స్ వచ్చాయి. మంచి ఇంటిగ్రేటెడ్ ర్యాంక్స్ కూడా వచ్చాయన్నమాట. సీ ఏదైనా ఒక థింగ్ ఉంది అంటే అది చాలా జెన్యూన్ గా చెప్పడం అనేది నా పర్టికులర్ థింగ్ అనమాట. ఓకేనా? సో ఇఫ్ ఇన్ కేస్ మీరు కూడా ఈ పర్టికులర్ రూ. 300 ఏదైతే ఉందో ఆ రూ. 300 అనేది మీరు పెట్టుకోగలిగితే ఓకేనా? ఇఫ్ ఇన్ కేస్ మీరు నా పర్టికులర్ ప్రోమో కోడ్ అనేది యూజ్ చేయగలిగితే ఒకసారి మీ ప్రోమో కోడ్ కూడా మీకు చూపిస్తాను. ఎలా ఏంటనేది. ఆస్క్ అభినవ్ అనే ఒక ప్రోమో కోడ్ మీరు యూజ్ చేస్తారనుకోండి. సో, ఈ ప్రోమో కోడ్ మీరు యూజ్ చేస్తే ఈ పర్టిక్యులర్ 299 కోర్స్ ఏదైతే ఉందో రూ. 280కి వస్తుందన్నమాట. ఓకేనా? మీరు ఏపీ ఈసెట్ అయితే ఏపీ ఈసెట్, టీఈసీ అయితే టీఈసీ సెట్. సో, ఎవరైతే ఈ పర్టిక్యులర్ ఈ 2 కోర్సెస్ గాని ఎవరో లైక్ ఏపీ అయితే ఏపీ, టీఈసీ తీసుకుంటారు కదా! సో, ఈ పర్టిక్యులర్ గైడెన్స్ గ్రూప్‌లో జాయిన్ అవుతారు. అండ్ జాయిన్ చేస్తాం. జాయిన్ చేసిన తర్వాత మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే, ఆ డౌట్స్ అన్నీ కూడా మీకు క్లియర్ చేస్తూ అండ్ దానికి సంబంధించిన మాక్ టెస్ట్‌లు ఏవైతే మాక్ టెస్ట్ అనేవన్నీ రాయిస్తూ అండ్ దానికి సంబంధించిన ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ గాని, తర్వాత లైక్ షార్ట్ ఏ నోట్స్ గాని ఎనీథింగ్. సో, ఒకసారి మీకు చూపిస్తాను షార్ట్ ఏ నోట్స్ కూడా ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. సో దట్ మీకు కూడా క్లారిటీ వస్తుంది కదా! సో, ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పి. సో, నాట్ ఓన్లీ మాక్ టెస్ట్‌లు. సో, మీకు గ్రాండ్ టెస్ట్‌లు కూడా ఉంటాయన్నమాట. సో, మీ కిందకి ఇలాగా స్క్రోల్ చేస్తే ఇక్కడ కనిపిస్తుంది కదా! గ్రాండ్ టెస్ట్ 1, గ్రాండ్ టెస్ట్ 2, గ్రాండ్ టెస్ట్ 3, గ్రాండ్ టెస్ట్ 4. సో, మెకానికల్ త్రిబుల్ ఈసీఈ, సివిల్ అండ్ సీఎస్‌సి సంబంధించినవి. ఒకసారి మీకు చూపిస్తా. కెమిస్ట్రీ సంబంధించింది. సో, ఇవన్నీ కెమిస్ట్రీ సంబంధించిన మాక్ టెస్ట్‌లు అన్నమాట. అండ్ పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో పీడిఎఫ్స్‌లో చూపిస్తాను మీకు. ఒకసారి ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పి. సో, చాలా క్లియర్‌గా ఒక 20, 30 పేజెస్‌లో మొత్తం ఎవ్రీథింగ్ కెమిస్ట్రీకి సంబంధించి మొత్తం అంటే లైక్ ప్రిపేర్ అయిపోయేలాగా అండ్ దానికి సంబంధించిన ప్లాన్స్ కూడా నేను ఇచ్చాను. సో, ఎవరైతే గైడెన్స్‌లో జాయిన్ అయ్యారో వాళ్ళకి మాత్రమే అవన్నీ పెట్టడం అయితే జరిగింది కాబట్టి, సో, ఇఫ్ ఇన్ కేస్ మీరు కూడా జాయిన్ అయితే, సో, దానికి సంబంధించిన ఎవ్రీథింగ్ మీకు కూడా యు యు లైక్ యుటిలైజ్ అవుతుంది కాబట్టి మీకిస్తాను. ఓకేనా? సో, షార్ట్ కట్ ట్రిక్స్ గాని, ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ గాని, మ్యాథ్స్ ఫార్ములాస్ గాని, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ సంబంధించిన షార్ట్ కట్ ట్రిక్స్ గాని, తర్వాత ఫిజిక్స్ సంబంధించిన ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ ఎక్స్‌ప్లనేషన్ గాని, 4 ఇయర్స్ ప్రీవియస్ క్వెషన్ పేపర్ ఎక్స్‌ప్లనేషన్ గాని, ఎనీథింగ్ మీకు ఈ పర్టిక్యులర్ ఈ $299 ఎవరైతే కోర్స్ తీసుకుంటారో చెప్పాను కదా! ఆస్క్ అభినవ్ అనే పర్టిక్యులర్ ప్రోమో కోడ్ యుటిలైజ్ చేసుకుంటే మీకు మీకు రావాల్సిన ఈ $300 కోర్స్ అనేది కాస్త $20 తగ్గొస్తుందన్నమాట. ఓకేనా? సో, నేను చెప్పాలనుకున్న ఎవ్రీథింగ్ పాయింట్ చెప్పాలనుకున్న మొత్తం చెప్పేసాననుకుంటున్నాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇఫ్ ఇన్ కేస్ నా పర్టిక్యులర్ ఛానెల్‌లో మీరు సో, ఇక్కడ కనిపిస్తుంది గదా! కిందకొచ్చి ఇక్కడ మీకు లింక్ ట్రీ అని కనిపిస్తుంది కదా! ఇక్కడ మీరు క్లిక్ చేయగలిగితే సో, ఎవ్రీథింగ్ లైక్ ఈసెట్ గోల్ లైక్ ఎలా సెట్ చేసుకోవాలి, మ్యాథ్స్ షార్ట్ ట్రిక్స్ గాని, ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ గాని, తర్వాత ఈసీ అండ్ త్రిబుల్ మెకానికల్ ఎంసీక్యూస్ గాని అన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఒకసారి చూడడానికైతే ట్రై చేయండి. ఓకేనా? సో, మన ఛానల్ లింక్ అనేది ఒకసారి మీకు కిందన ఇస్తాను. సో, చూసి ఫాలో అవ్వడానికైతే ట్రై చేయండి. అండ్ ఎవ్రీ రిసోర్స్ కూడా ఉంటుంది కాబట్టి, సో, మీ టైమ్ అయితే వేస్ట్ అవ్వదు. ఓకేనా? సో, ఒకసారి మీకు ఇంకొకటి చూపించాలి గదా! సో, మర్చిపోయాను. యాహ్! సో, ఇక్కడ మీ ప్రీవియస్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే నా దగ్గర ప్రీవియస్ ఇయర్ స్టూడెంట్ తీసుకున్నారో, తను నాకిచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ ఫీడ్‌బ్యాక్ అన్నమాట. ఒకసారి మీకు టైమ్ ఉంటే చూడడానికైతే ట్రై చేయండి. అండ్ తను లైక్ ఎలా ప్రిపేర్ అయ్యిందంటే, సో, తనకు ఆల్రెడీ వర్క్స్ ఉన్నాయి. బట్ ఆ వర్క్స్‌ని లైక్ అది చేస్తూనే పార్ట్ టైమ్ జాబ్ చేస్తూనే సో, బ్యాలెన్స్ చేస్తూనే మేము మిగతా ఈసెట్ సంబంధించిన ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేసింది. లైక్ నా గైడెన్స్ అనేది ఉండడం అండ్ ఎవ్రీథింగ్ తనకి యుటిలైజ్ చేయడం మొత్తం తనకి మొత్తం యుటిలైజ్ అయిందన్నమాట. ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ గాని, షార్ట్ కట్ ట్రిక్స్ గాని, ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ ఆహ్, లైక్ కెమిస్ట్రీకి సంబంధించిన లైక్ ఎవ్రీథింగ్ గెన్షా బిట్స్ గాని, సో, ఇలా అన్నీ కూడా యుటిలైజ్ అవ్వడం అయితే జరిగిందన్నమాట ఆ అమ్మాయికి మాత్రం. సో, నాకు లాస్ట్ ఇయర్ మంచి ఫీడ్‌బ్యాక్ అయితే రావడం అయితే జరిగింది. ఓకేనా? సో, ఒకసారి మీకు చూపిస్తాను కదా! ఇది లాస్ట్ ఇయర్ ఎవరైతే 40 డేస్ ఉన్నప్పుడు నేను ప్రీవియస్ క్వెషన్ పేపర్ లైక్ ప్రిపరేషన్ ప్లాన్ ఇచ్చానన్నమాట. షెడ్యూల్ అనేది ఇచ్చాను. సో, ఎగ్జాక్ట్‌గా దీన్నే ఫాలో అయ్యి ప్రిపేర్ అయ్యారు. చాలా మందికి 300+ స్టూడెంట్స్‌కి మంచి ర్యాంక్స్ వచ్చాయి. ఓకేనా? సో, నా దగ్గర అరౌండ్ ఒక 500 మెంబర్స్ తీసుకుంటే, అందులో 300 మెంబర్స్ నేను చెప్పినట్లు చేయడం వల్ల ఏంటి అంటే మంచి ర్యాంక్స్ వచ్చాయి. అండ్ అందులో కొంతమంది ఏంటి అంటే ఆ కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అనేది లేకపోవడం వల్ల, మిస్ అవ్వడం వల్ల ఏంటి అంటే ప్రిపేర్ అవ్వలేకపోయారు సరిగ్గా. ఓకేనా? సో, అండ్ ఇంకొకటి నాట్ ఓన్లీ ప్రిపరేషన్ వరకే కాదు. మీకు దానికి సంబంధించిన ఏదైతే మీకు అట్ ద ఎండ్ ఆఫ్ ది మంచి ర్యాంక్ వచ్చిన తర్వాత మంచి కాలేజ్‌లో పెట్టుకోవాలి కదా! సో, కౌన్సెలింగ్ టైమ్‌లో నేను కాలేజ్ లిస్ట్ కూడా మేమే ఇస్తామన్నమాట. ఎవరైతే గైడెన్స్ తీసుకుంటారో వాళ్ళకి మేమే ఇస్తాం. సో, గైడెన్స్ తీసుకోవాలనుకుంటే ఈ 2 లింక్స్ అనేవి కింద ఇచ్చుంటాను. ఏపీ అయితే ఏపీ, టీఎస్ అయితే టీఎస్. అండ్ దానికి సంబంధించిన ప్రోమో కోడ్ యుటిలైజ్ చేసుకోగలిగితే మాత్రం మీకు రూ. 20 తగ్గుద్ది. ఆర్ఎల్స్ లేదనుకున్నా సరే మీ ఇష్టం. ఓకేనా? సో, ఐ థింక్ మీకు చెప్పాలనుకున్న పాయింట్స్ అన్ని క్లియర్‌గా కన్వే చేశాననుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ డౌట్స్ ఉంటే కింద మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. థాంక్ యూ.